హలో అండి. మీ పిల్లలు మొబైల్ కానీ, ల్యాప్‌టాప్ కానీ, టీవీ కానీ ఎక్కువగా చూస్తున్నారా? ఆ అలవాటుని ఎలా మానిపించాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్‌ని మరియు పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్‌ని. మనకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండడం అండ్ వయసుతో సంబంధం లేకుండా అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. సో, ఇక్కడ పిల్లలు అట్రాక్ట్ అవ్వడం అనేది పెద్ద విషయం ఏమి కాదు యాక్చువల్‌గా చూసుకుంటే. సో, దీంట్లో మనం పిల్లల్ని తప్పు పట్టాల్సిన అవసరం అయితే అసలు లేదు. బట్ మనం దాన్ని తప్పు పట్టడం వలన ఆర్ వాళ్ళని బ్లేమ్ చేయడం వలన మనకేమవుతుందంటే వీఆర్ క్రియేటింగ్ ఎ డిస్టెన్స్. మనకు పిల్లలకు మధ్యన ఒక డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఒక నెగెటివ్ ఇంపాక్ట్ లాగా మిగిలిపోతుందనమాట. సో, ఈ స్క్రీన్ టైమ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటి అంటే కళ్ళు స్ట్రెయిన్ అవ్వడం కానీ, లేకపోతే నిద్ర లేకపోవడం కానివ్వండి, లేకపోతే మనకు మొబైల్ ఆడుతా కూర్చుంటారు. బయట పిల్లలతో ఆడుకోరు. సోషల్ లైఫ్ అనేది కానీ, ఫ్రెండ్స్ కానీ లేకపోవడం, లేదా ఒకటే దగ్గర కూర్చొని అలా ఆడుతా ఉంటే వాళ్ళకి బరువు పెరగడం కానివ్వండి. అటెంటివ్‌నెస్ అనేది ఉండదు. ఏ విషయం పైన కూడా మనకు ఫోకస్డ్‌గా అటెంటివ్‌నెస్. యూట్యూబ్ షార్ట్స్ అనేవి ఇట్ రిక్వైర్స్ ఓన్లీ షార్ట్ అటెన్షన్ స్పాన్. సో, దానివల్ల మనకు అటెంటివ్‌నెస్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం కానివ్వండి. కంటెంట్ బేస్డ్ బిహేవియర్స్ చూస్తూ ఉంటాం. కంటెంట్ బేస్డ్ బిహేవియర్స్ అంటే వాళ్ళు చూసే కంటెంట్ వాళ్ళ బిహేవియర్ మీద ఇన్‌ఫ్లుయెన్స్ అవుతా ఉంటుంది. సో, అదే విధంగా వాళ్ళు రియల్ లైఫ్‌లో కూడా బిహేవ్ చేస్తా ఉంటారు. ఈ మధ్యన మరీ ముఖ్యంగా మనకేం చూస్తున్నామంటే మాటలనేవి లేట్‌గా రావడం. పిల్లలు 3 సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా సరిగ్గా మాట్లాడకపోవడం ఆర్ కొన్ని అక్షరాలే మాట్లాడడం. ఇవన్నీ కూడా ఎంతో కొంత మనకు ఈ స్క్రీన్ టైమ్ ఎక్కువ అవ్వడం వలన కూడా జరుగుతుంది. సో, స్క్రీన్ టైమ్ అంతా మంచిది కాదా అంటే కొన్ని యాక్టివిటీస్ మనకు మంచి స్క్రీన్ టైమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వీడియో కాలింగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే కజిన్స్‌తో కానివ్వండి, లేదా మనకు ఎడ్యుకేషనల్ పర్పసెస్‌కి యూజ్ చేసుకునే స్క్రీన్ టైమ్ కానివ్వండి, లేదా ఇంటరాక్టివ్ లెర్నింగ్ కోసం యూజ్ చేసుకునే కొన్ని ఆన్‌లైన్ పజిల్స్ కానివ్వండి, లేకపోతే మనకు ఇటువంటివి యూజ్ చేసుకుంటున్నప్పుడు దే హెల్ప్ ఇన్ డెవలపింగ్ ద చైల్డ్స్ బ్రెయిన్ అనమాట. కాకపోతే దీంట్లో కూడా మనకు కొన్ని నియమాలు పాటించాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే 20-20-20 రూల్ అంటారు. 20-20-20 రూల్ అంటే ఏంటి అంటే మనకు ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ, లేకపోతే ఇంటరాక్టివ్ లెర్నింగ్ కానీ చేస్తున్నప్పుడు మనకు 20 మినిట్స్ కంటిన్యూయస్‌గా స్క్రీన్ చూస్తున్నప్పుడు 20 మినిట్స్ తర్వాత మనకు ఒక 20 సెకండ్స్ గ్యాప్ అనేది ఇచ్చి 20 సెకండ్స్ డిస్టెన్స్‌లో ఏదైనా ఆబ్జెక్ట్‌ని చూడడం. ఇలా చేస్తా ఉండాలి. సో, ఇది మనకు 20-20-20 రూల్ అంటారు. సో, స్క్రీన్ టైమ్ తగ్గించడానికని చెప్పేసి మనకు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేకపోతే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆర్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేది మనకు కొన్ని సజెషన్స్ అనేవి ఇచ్చారనమాట. దీంట్లో భాగంగా మనం చూసుకుంటే మొదటిదొచ్చేసి రిప్లేస్, రెడ్యూస్ అండ్ ప్రయారిటైజ్ అని అంటామనమాట. సో, రిప్లేస్ అంటే ఏంటి? మనకు స్క్రీన్ టైమ్‌ని వేరే యాక్టివిటీస్ తోటి మనం రిప్లేస్ చేయాలి. ఆ యాక్టివిటీస్ ఏంటి అంటే జనరల్‌గా మనకు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ కానివ్వండి, పజిల్స్ కానివ్వండి, ఔట్‌డోర్ యాక్టివిటీస్ బయటికెళ్ళి గేమ్స్ ఆడడం కానీ, క్రికెట్ ఆడడం కానీ, లేకపోయినా అంటే మనకు వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటివి చేస్తా ఉండాలనమాట. సో, దీన్ని మనం రిప్లేస్‌మెంట్ అని కన్సిడర్ చేస్తామనమాట. దీని తర్వాత మనం చూసుకునేదేంటంటే రెడ్యూస్. రెడ్యూస్ అంటే జనరల్‌గా మనకు ఎప్పుడైనా ఒక బేబీ కొన్ని అవర్స్ మనకు స్క్రీన్ టైమ్ ఉంది అంటే దాన్ని మనం గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ చేయాలి. గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ చేయాలి కానీ సడెన్‌గా రెడ్యూస్ చేయకూడదు. సడెన్‌గా రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు టాంట్రమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. టాంట్రమ్స్ కానీ, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా వస్తా ఉంటాయన్నమాట. సో, ఇలాంటి టైంలో ఏంటి అంటే మనం గ్రాడ్యువల్‌గా స్క్రీన్ టైమ్‌ని రెడ్యూస్ చేయగలగాలి. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే వ్యూ అంటారు. వ్యూ అంటే ఏంటి అంటే పిల్లలతో పాటు మనం కూడా వాళ్ళు చూసే కంటెంట్‌ని చూడడం. అది మనకు హెల్తీ కంటెంటా లేకపోతే మనకు అన్‌హెల్తీ కంటెంటా అనేది చూసుకోవాలి అన్నమాట. దాంతో పాటుగా కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళకి డిజిటల్ సేఫ్టీ గురించనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు ఇంట్లో కూడా స్క్రీన్ ఫ్రీ జోన్స్ అని పెట్టుకోవాలి. స్క్రీన్ ఫ్రీ జోన్స్ అంటే ఏంటి? వెదర్ పడుకునేటప్పుడు కానివ్వండి, లేకపోతే లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు క్లియర్‌గా మనకేంటి అంటే ఇవి స్క్రీన్ ఫ్రీ జోన్స్ అని పెట్టుకోవాలి. అలాగే వీక్‌లో ఏదో ఒక వీకెండ్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక డే కానివ్వండి కంప్లీట్‌లీ టెక్ ఫ్రీ డేగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తరువాత ప్రయారిటైజ్. ప్రయారిటైజ్ అంటే స్లీప్‌ని కానీ, బయట యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే ఫుడ్‌ని కానివ్వండి, వీటిని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనం కూడా ఒక రోల్ మోడల్‌లాగా ఉండాలి. మనకు ఫోన్‌ని మనం తక్కువగా యూజ్ చేయడము, లేకపోతే బెడ్‌రూమ్స్‌లో కానివ్వండి, లేకపోతే లంచ్ చేసే టైంలో, డిన్నర్ చేసే టైంలో ఫోన్‌ని తక్కువగా యూజ్ చేస్తా ఉంటే పిల్లలు చూసి నేర్చుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మనల్ని చూసి వాళ్ళు పాడవకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలనమాట. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకు పిల్లల్లో సాధారణంగా ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని మనం గుర్తించగలగాలి. దాన్ని గుర్తించి మనం తోడుగా ఉండాలి. మనం ఫోన్ లాగేసుకొని పక్కకెళ్ళిపోయామనుకోండి, మనం చేసే పనికి ఒక పర్పస్ అనేది సర్వ్ అవ్వదనమాట.
సింపుల్ లాంగ్వేజ్‌లో వాళ్ళకి మనకు ఎందుకు స్క్రీన్ టైమ్ అవాయిడ్ చేయాలి? దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి? దానివల్ల హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి? అనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. రిమెంబర్, ఇది మనకొక జర్నీ లాంటిది. మనం ఒక రేస్ లాగా పరిగెత్తాము, తొందర పెట్టాము అంటే మనకెలాగ ఉంటుంది అంటే వాళ్ళ నుంచి నెగెటివ్ ఫీడ్‌బ్యాకే ఎక్కువగా వస్తుందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి స్లోగా తీసుకెళ్ళాలి. అండ్ ఒక జర్నీ లాగా తీసుకొని ఎళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు టాంట్రమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం కరిగిపోయి వాళ్ళకి వెంటనే ఫోన్ ఇచ్చేయడం ఇవన్నీ చేశాము అంటే దెన్ వి ఆర్ నాట్ ఫర్మ్ అండ్ వి ఆర్ నాట్ కన్సిస్టెన్స్ అని చెప్పాలి. సో, ఫర్మ్‌నెస్ అండ్ కన్సిస్టెంట్‌గా మనకు ఫ్యామిలీ మీడియా ప్లాన్ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఫర్మ్‌గా ఉండాలి, కామ్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆల్ ద బెస్ట్.